లోని 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ బరిలో ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చేయి గుర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీకు సేవకునిగా మీ యొక్క రక్షకునిగా 24 గంటలు అందుబాటులో ఉంటాను. మరియు ఈ యొక్క అభివృద్ధి నా లక్ష్యం, అభివృద్ధి నా ధ్యేయం. నేను నిస్వార్థంగా సేవ చేయడానికి మీ ముందుకు వచ్చాను. నాతో ఎంత పని అంటే అంత తీసుకోండి. నేను ఎల్లవేళలా మీ అందుబాటులో ఉంటాను. మీ రక్షకులకు సేవలో ఉండి మా నాయన చేసే పనులు గతంలో కీర్తి చేసిన సిఎస్ నరసింహగౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్గా ఉండే అతడు చేసిన పనులు ఇప్పటికీ ప్రతి గుండెల్లోనూ ప్రతి మతాల్లోనూ ఆ మతస్థులను అందరూ యాద్ చేస్తారు. ఇప్పటికీ ఆయన రూపాయి చేస్తే నేను ఆటానాన్న చేసి చూపెడతానని ప్రతి ఒక్కరికి ఓటరు మహాశయులకు చేతులెచ్చి నమస్కరింటూ జై కాంగ్రెస్. 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ బరిలో ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చేయి గుర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీకు సేవకునిగా మీ యొక్క రక్షకునిగా 24 గంటలు అందుబాటులో ఉంటాను. మరియు ఈ యొక్క అభివృద్ధి నా లక్ష్యం, అభివృద్ధి నా ధ్యేయం. నేను నిస్వార్థంగా సేవ చేయడానికి మీ ముందుకు వచ్చాను. నాతో ఎంత పని అంటే అంత తీసుకోండి. నేను ఎల్లవేళలా మీ అందుబాటులో ఉంటాను. మీ రక్షకులకు సేవలో ఉండి మా నాయన చేసే పనులు గతంలో కీర్తి చేసిన సిఎస్ నరసింహగౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్గా ఉండే అతడు చేసిన పనులు ఇప్పటికీ ప్రతి గుండెల్లోనూ ప్రతి మతాల్లోనూ ఆ మతస్థులను అందరూ యాద్ చేస్తారు. ఇప్పటికీ ఆయన రూపాయి చేస్తే నేను ఆటానాన్న చేసి చూపెడతానని ప్రతి ఒక్కరికి ఓటరు మహాశయులకు చేతులెచ్చి నమస్కరింటూ జై కాంగ్రెస్.